స్వాగతం, సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము 8వ సర్గ. కైక తనకు బహుమానముగా ఇచ్చిన ఆభరణమును విసిరి కొట్టింది మందర. అయ్యో, ఎంత తెలివి తక్కువ దానివమ్మా నువ్వు! దుఃఖించదగ్గ సమయంలో సంతోషంతో కేరింతలు కొడుతున్నావు. ముంచుకొస్తున్న ఆపదను గుర్తింపలేకున్నావు. నిన్ను నీ అమాయకత్వాన్ని చూసి నాకు నవ్వు వస్తోంది. అది కాదమ్మా, నాకు తెలియక అడుగుతాను. సవతి కొడుక్కి పట్టాభిషేకం జరుగుతుంటే సంతోషించేదానివి నువ్వు ఒకదానివే కనపడుతున్నావు. నీ చావును నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. ఈ రాజ్యం ఎవరిది? దశరథునిది. ఆయనకు రాముడు ఒక్కడే కాదు కదా, భరతుడు కూడా కుమారుడే కదా. భరతునికి కూడా రాజ్యాధికారం ఉన్నది కాబట్టి రామునికి భరతుడిని చూస్తే భయము. అందుకే భరతుడు ఇంట లేని సమయంలో పట్టాభిషేకం చేసుకుంటున్నాడు. ఈ విషయం ఆలోచించే కొద్దీ నాకు దుఃఖం ఆగటం లేదు తల్లి. నీకు ఎలా ఉందో గాని. ఇంకో విషయం గమనించావా? రాముడు లక్ష్మణుడు ఒకటి, భరతుడు శత్రుఘ్నుడు ఒకటి. రాముని తరువాత భరతుడు పుట్టాడు, అందుకని రాముని తరువాత రాజ్యాధికారము భరతునికే చెందాలి. లక్ష్మణుడు శత్రుఘ్నుడు చిన్నవాళ్ళు. రాముడు విద్వాంసుడు, రాజనీతి కోవిదుడు, ధనుర్విద్యా పారంగతుడు. అందుకే నీ కొడుకు భరతుణ్ణి అమాయకుణ్ణి చేసి రాజ్యం మొత్తం కాజేయాలని చూస్తున్నాడు రాముడు. ఆ విషయం నువ్వు గ్రహించలేకున్నావు. నాకు మాత్రం వణుకు పుడుతూ ఉంది. అయినా ఏమనుకుని ఏమి లాభం? అదృష్టమంతా ఆ కౌసల్యది. ఆమె కొడుకు యువరాజు కాబోతున్నాడు. నువ్వు ఆమెకు దాసీగా ఉండవలసిందే. ఆమె ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిందే. నువ్వు కౌసల్యకు దాసివి అయితే నీ కొడుకు భరతుడు రామునికి దాసుడు అవుతాడు. నీ కోడలు రాముని భార్యకు దాసి అవుతుంది. మీ కుటుంబానికి దాస్యవృత్తి తప్పదు అని ఇంకా ఏమో అనబోతుంటే మందరను వారించింది కైక. మందర, ఇక చాలు ఆపు. రాముడు అంటే ఎవరనుకున్నావు? అన్ని ధర్మములు తెలిసినవాడు, గురుముఖత విద్య నేర్చుకున్నవాడు, పరుల ఎడల కృతజ్ఞతాభావం కలవాడు, ఎల్లప్పుడూ సత్యమునే పలికెడివాడు. అన్నిటికీ మించి రాముడు జ్యేష్ఠుడు. రాజ్య సాంప్రదాయ ప్రకారము జ్యేష్ఠుడే రాజ్యమునకు యువరాజు. ఇందులో తప్పేముంది? దుఃఖించడానికి ఏముంది? అసలు నీకు రాముని గురించి నీచభావం ఎలా కలిగింది? రాముడు యువరాజు అయినా తన తమ్ములతోనూ తనతోనూ సమానంగా గౌరవిస్తాడు, ఆదరిస్తాడు. రామ పట్టాభిషేక వార్త వినగానే సంతోషించక ఇలా దుఃఖిస్తావెందుకు? నువ్వు చెప్పినట్టు రాముని తర్వాత భరతునిదే కదా రాజ్యాధికారము. రాముడు పరిపాలించిన తరువాత భరతుడే తదుపరి రాజు అవుతాడు. ఇందులో సందేహం ఏమున్నది? ఈ సంతోష సమయంలో సంతోషించాలి కానీ దుఃఖించడం అవివేకుల లక్షణం. మంథర, ఇంకో మాట చెబుతున్నాను విను. నాకు భరతుడు ఎంతో, రాముడు అంతే. రాముడు నన్ను తన తల్లి కౌసల్య కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు, అభిమానిస్తాడు, గౌరవిస్తాడు. అటువంటి రాముని గురించి నా ఎదుట నిందిస్తావా? రాముడు రాజు అయితే ఒకటి, భరతుడు రాజు అయితే ఒకటేనా? రాముడు రాజు అయితే నా కుమారుడు భరతుడు కూడా రాజు అయినట్టే. అందుకే ఆ చెడ్డ ఆలోచనలు మాని రాముని రాజ్యాభిషేకము చూచి ఆనందించు అని చేవాట్లు పెట్టింది కైక. కానీ మందర బుద్ధి మారలేదు. దీర్ఘంగా నిట్టూర్చింది. కైక వంక జాలిగా చూచింది. ఒక పక్క నువ్వు ఎక్కిన పడవను నీ శత్రువు ముంచుతుంటే నువ్వు ఆ శత్రువునే పొగుడుతున్నావా? ఎంత అమాయకురాలివమ్మా! నువ్వు చెప్పినట్టు రాముడు రాజు అవుతాడు. రాముని తరువాత రాముని కొడుకు రాజు అవుతాడు. కానీ భరతుడు ఎలా రాజు అవుతాడు? అసలు అప్పుడు నీ పేరు, నీ కొడుకు భరతుడిని పేరు ఎవరు తలుచుకుంటారు? అందరూ యువరాజా యువరాజా అంటూ రాముని కొడుకు వెంట పడతారు. నీ కొడుకు మొహం ఎవరు చూస్తారు? ఒక రాజుకు 4 కుమారులు ఉంటే అందరూ రాజులు కారు కదా. అందులో జ్యేష్ఠుడే. కానీ జ్యేష్ఠుడు పనికిరాని పక్షంలో గుణవంతుడైన తర్వాత వాడికి కానీ రాజ్యాభిషేకం చేస్తారు. ఇది వంశాచారం. అందుకే నా మాట విను. రాముడు అడ్డు తొలగితే నీ కొడుకే రాజు అవుతాడు. లేకపోతే నీ కొడుకు అనాథ అవుతాడు. రాచమర్యాదలకు సుఖాలకు దూరం అవుతాడు. ఇదంతా నీ మేలు కోరి చెబుతున్నాను. నువ్వేమో రామ పట్టాభిషేక వార్త తెలిసి నాకు కానుకలు ఇస్తున్నావు. ఏంటో నీకు ఇంకో రహస్యం తెలుసా? రాముడు రాజు కాగానే భరతుడు తనకు పోటీ రాకుండా భరతుడిని దేశాంతరం పంపేస్తాడు, లేకపోతే చంపిస్తాడు. తన మార్గం నిష్కంపటం చేసుకుంటాడు. అసలు నీ కొడుకు మేనమామతో కూడా పంపడానికి ఇదే కారణం. నీ కొడుకు ఎదురుగా లేడు కనుక నీ భర్తకు నీ కొడుకు మీద ప్రేమ తగ్గిపోయింది. రాముడు ఎదురుగా ఉన్నాడు కనుక రాముణ్ణి యువరాజును చేస్తున్నాడు. అందుకనే ఈ పట్టాభిషేక విషయం కనీసం నీకు గాని నీ కుమారుడు భరతునికి కానీ తెలియనీయలేదు. ఇదంతా నీ మీద జరుగుతున్న కుట్ర. అది నీవు తెలుసుకోలేకున్నావు. నేనేం చెయ్యను? భరతుడు ఇక్కడ ఉంటే
ఎక్కడ తన యువరాజ్య పట్టాభిషేకానికి అడ్డుపడతాడో అని ముందుగానే పథకం ప్రకారం మేనమామ ఇంటికి పంపించారు. అసలు భరతుడు కూడా తన కళ్ళెదురు ఉంటే నీ భర్త దశరథుడు నీ మీద ఉన్న ప్రేమతో నీ కుమారుడు భరతునికే పట్టాభిషేకం చేసేవాడు కదా. ఇదంతా రాముడు లక్ష్మణుడు కలిసి చేసిన కుట్ర. రాముని లక్ష్మణుడు ఏమీ చెయ్యడు. రామునికి లక్ష్మణుడు అడ్డురాడు. కానీ భరతుడు తనకు పోటీ వస్తాడని చంపించడానికైనా వెనకాడడు రాముడు. అది తెలుసుకో. ఇక్కడికి వచ్చి రాముని చేతిలో చచ్చే కంటే నీ కుమారుడు అటు నుండి అటే ఏ అరణ్యములకో పోవడం మంచిది. కాబట్టి నా మాట విను. ధర్మం ప్రకారము భరతుడు కూడా యువరాజు పదవికి అర్హుడు, అయోధ్యకు ఉత్తరాధికారి. అప్పుడు నీకు నీ బంధువులకు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. అయోధ్యాధీశుని తల్లిగా నిన్ను అందరూ గౌరవిస్తారు. లేకపోతే నీకు దాస్యము, నీ కొడుకు చావు రాసిపెట్టి ఉంది. నీ కొడుకును బాలుడిని అమాయకుడిని చేసి ఆడిస్తున్నారు. నీ కొడుకు కూడా రాజ్యమునకు అర్హుడు కాబట్టి రామునికి భరతుడు సహజ శత్రువు. ఏనుగును సింహము కబళించినట్టు నీ కొడుకును రాముడు కబళిస్తాడు. నా మాట విని నీ కొడుకును రక్షించుకో. నీకు గుర్తుందా, నీవు నీ భర్తకు ముద్దుల భార్యవు. అందుకని నువ్వు కౌసల్యను ఎన్నోసార్లు హేళన చేశావు. అంతకు అంతా ఇప్పుడు నీ మీద పగ తీర్చుకుంటుంది. సందేహము లేదు. ఇంతెందుకమ్మా, రేపు ఆ కాస్త పట్టాభిషేకము కాని ఎల్లుండి నుండి నీ గతి, నీ కొడుకు గతి ఏమవుతుందో చూడు. నేను చెప్పడం ఎందుకు, మీరిద్దరూ అత్యంత దయనీయ స్థితిలో అవమానాల పాలవుతారు. ఇంతెందుకమ్మా, ఒకసారి రాముడు రాజైతే నీ కుమారునికి నాశనము తప్పదు. ఇది యథార్థము. కాబట్టి రాముని పట్టాభిషేకము జరగకుండా ఉండే ఉపాయమును ఆలోచించు అని పలికింది మందర. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము 8వ సర్గ సంపూర్ణం. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.